గుమగుమలాడే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. టేస్ట్ చాలా బాగుందండి. ఎలా చేస్తానో చూపిస్తానండి. అదిరిపోయిందండి కర్రీ మాత్రం. హలో హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియో వచ్చేసరికి సింపుల్ టేస్టీ అదిరిపోయే గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ అండి. గుత్తి వంకాయ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికి ఇష్టమే కదా. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా 1/2 kg వంకాయలు తీసుకొని శుభ్రంగా వాటర్లో కడిగేసి మంచిగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు పల్లీలు వేసి 1/2 కప్పు నువ్వులు 1/2 కప్పు ధనియాలు కొంచెం ఎండు కొబ్బరి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 కప్పు టమాటాలు 1 కప్పు ఆనియన్స్ 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకొని అవి మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మనం ముందే వేయించుకున్న పల్లీలను కూడా మిక్సీ పట్టుకొని అందులోనే టమాటాలు ఆనియన్స్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ సాల్ట్ కొంచెం గరం మసాలా బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. అది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి మనం ముందే కట్ చేసుకున్న వంకాయలను బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరే గిన్నెలో, చూసారు కదా ఎంత బాగా కుక్ అయ్యే వంకాయలు, అవి వేరే గిన్నెలో పక్కన పెట్టేసుకుందామండి. అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి మనం ముందే పేస్ట్ పట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్, అదంతా వేసేసి కొంచెం వాటర్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి, అట్లా కుక్ చేస్తూ ఉండాలండి. ఫ్లేవర్ మాత్రం స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఇట్లా గుత్తి వంకాయ మసాలా ఫ్లేవర్ ఇలా చేసుకుంటే వావ్ సూపర్ అంటే సూపర్ అండి. మసాలా పేస్ట్ కొంచెం బాగా వేగిన తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదండి వంకాయలని, అవి వేసేసి ఒకసారి అట్లా గెంటుతో అలా కలిపేస్తే గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసామంటే ఆయిల్ అంతా బాగా సపరేట్ అయిపోతుంది, కుక్ అవుతుంది కదండి కర్రీ, చాలా బాగా వస్తుంది. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, అడుగునే ఏమైనా మాడుతుందేమో. ఇంకా ఫైనల్ వచ్చేసి ఇంకా గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అలా ఒకసారి కలుపుకొని వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో కదండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలాగొచ్చిందో నా కామెంట్లో చెప్పండి ట్రై చేసిన తర్వాత, ఓకేనా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.